హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటాం కదా. ఒకవేళ కుదరకపోతే శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు చేసుకోవచ్చు. ఇంట్లో వ్రతం అయినా పూజ అయినా ఆ రోజు చేసేది మాత్రమే కాదు, 4 రోజుల ముందు పూజా సామాగ్రిని సమకూర్చుకోవడానికి పడే తపన. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఒక వీడియోని ఫాలో అవుతూ కొన్ని చేశాను. అలాగే నాకు వచ్చిన కొన్ని మంత్రాలు చదువుతూ ఇంకా కొన్ని వరలక్ష్మి వ్రతకల్పం బుక్ని ఫాలో అవుతూ చేశాను. ఇంత సింపుల్గా వ్రతం చేయడానికి కూడా ముందు ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి అన్నీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందు వీడియో క్లిప్లో కామాక్షి దీపం ఎత్తులో గోధుమ మొక్కల మధ్యలో వెలిగించాం కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమల్ని నానబెట్టుకొని ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఇలా ఒకటి రౌండ్ షేప్లో ఉన్న స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోవాలి. అందులో ఎర్రమట్టి వేసుకొని మధ్యలో ఇలా ఒక బౌల్ బోర్లించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బౌల్ చుట్టూ మట్టిని ఫిల్ చేసుకోవాలి. మధ్యలో బౌల్ పెట్టుకోవడం ఎందుకు అంటే మొక్కలు మొలవకుండా అదేవిధంగా హైట్ రావడం కోసం మధ్యలో ఇలా బౌల్ పెట్టుకోవాలి. చుట్టూ ఇలా గోధుమల స్ప్రౌట్స్ వేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ కాకుండా ప్లాస్టిక్ ట్రే ఏదైనా ఉంటే హోల్ పెట్టేసుకొని ఇలా గోధుమ మొలకలు వేసుకుంటే త్వరగా పెరుగుతాయి స్టీల్లో కన్నా. నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా మొలకలన్నీ వేసుకున్న తర్వాత మట్టితో ఇంకొక రౌండ్ కవర్ చేసుకోవాలి. మొలకలన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ ఇలా చల్లుకోవాలి. వారం రోజుల తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూడండి. మధ్యలో ఒక బౌల్ ఉంది కదా, ఆ బౌల్ మీద ఏదైనా ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టేసుకుంటే కొంచెం హైట్ అవుతుంది. ఆ తర్వాత కామాక్షి దీపం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మొక్కల మధ్యలో కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల అష్టలక్ష్ములలో ఒకరైన ధాన్యలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కామాక్షి దీపం ప్రమిదకి గజలక్ష్మి రూపం ఉంటుంది కదా, గజలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే ముందు రోజు నైటు ఏర్పాటు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులేంటో చూడండి. సింహద్వార గుమ్మానికి ఇంకా మిగతా గుమ్మాలకి కట్టడానికి బంతిపూల మాలను కుట్టి పెట్టుకోవాలి. అలాగే తామర మొగ్గను పూజా సమయంలో బలవంతంగా విప్పకుండా ఇలా నైట్ వాటర్లో వేసుకుంటే మార్నింగ్ వరకు విచ్చుకుంటుంది. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు ముందు రోజు నైట్ వరకు తెచ్చిపెట్టుకోవాలి. అవి ఏంటంటే తామర గింజల మాల, పసుపు కొమ్ములు, పచ్చకర్పూరం, చిట్టి గాజులు, వక్క, చిట్టి గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు. అలాగే అమ్మవారి ఫేస్ పెట్టి డెకరేట్ చేసుకున్నాం కదా, వెనుక బ్యాక్గ్రౌండ్లో ఒక రింగ్ పెట్టి లోటస్ హ్యాంగింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. కావాల్సినవి ఇలా ఒక రింగ్, ట్రే, ఒక నెట్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాకింగ్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. రింగ్ అటు ఇటు బెండ్ అవ్వకుండా వెయిట్ కోసం నేనైతే కొన్ని రైస్ వేసుకుంటున్నాను. ఈ నెట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని రింగ్ చుట్టూ పెట్టేసుకోవాలి, పైపు కనబడకుండా. ఆ తర్వాత అదే నెట్ కొంచెం కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా ముడి వేసుకోవాలి. అలాగే రింగ్ పడిపోకుండా ట్రేకి ఒక దారంతో ముడి వేసుకోవాలి. ఆ రింగు అవన్నీ కనపడకుండా ఏదైనా క్లాత్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఈ క్లాత్ మీద ఒక పీట పెట్టుకొని ఆ పీట మీద నేను అమ్మవారిని అలంకరించి పెట్టాను. ఈ విధంగా రెడీ చేసుకున్న రింగ్కి అటువైపు ఇటువైపు లోటస్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ హ్యాంగింగ్స్ కట్టాను. అదేవిధంగా ముందు రోజు నైటే పూజా సామాగ్రి ఇత్తడి కానీ వెండి కానీ కడిగి పెట్టుకుంటే మార్నింగ్ పూజ త్వరగా సులభంగా అవుతుంది. ఇక్కడ 3 రాగి చెంబులు ఎందుకున్నాయంటే ఒకటి ఈశాన్య మూలలో పెట్టడానికి, మరొకటి కలశంకి, మరొకటి అమ్మవారి ఫేస్ని డెకరేట్ చేశాం కదా అందుకోసం. అలాగే ఒక కామాక్షి దీపం, మిగతా కుందులు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందు రోజు నైట్. ఈ విధంగా బీనా, పీతాంబరి, విమ్ లిక్విడ్ వేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అవుతాయి పూజా సామాగ్రి. అలాగే కొన్ని వెండి వస్తువులు నైవేద్యం పెట్టడం కోసం ముందు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇలాగా ఇవి శ్రీవారి పాదాలు అచ్చు వేయడానికి. ఏ విధంగా నైవేద్యాల కోసం కొన్ని నైట్ నానబెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా, అవి నానబెట్టేసుకోవాలి. పూర్ణం బూరెల పిండి కోసం బియ్యం ఇంకా మినపప్పు నానబెట్టుకోవాలి. గుగ్గిళ్ళ కోసం శనగలు, అదేవిధంగా పూర్ణం కోసం శనగపప్పును నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ త్వరగా ఉడుకుతాయి. ఇంకా మీరు ఏ నైవేద్యాలు చేసుకుంటారో దాని ప్రకారం నానబెట్టుకోవాలి.
వరలక్ష్మి వ్రతం రోజు మొదటగా చేయాల్సింది తులసమ్మ పూజ. ఇలా పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించి ఆ తర్వాత దీపం ధూపం వెలిగించాలి. ఆ తర్వాత గడప పూజ చేసుకోవాలి. అలాగే మామిడాకుల తోరణం బంతిపూల మాలను కట్టుకోవాలి. ఇలా గడప పూజ అయిన తర్వాత ఈశాన్య మూలలో ఒక పీట పెట్టుకొని మీ దగ్గర తాబేలు ఉన్నట్లయితే వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత రాగి చెంబు పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా వాటర్ ఫిల్ చేసుకొని కుంకుమ పసుపు 1 రూపీ కాయిన్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవాలి. రాగి చెంబు పెట్టుకోవడానికి గల ఆంతర్యం ఏంటంటే రాగి చెంబు రాకోరుతుంది అని అర్థం. ఎవరిని రాకోరుతుంది? లక్ష్మీదేవిని రాకోరుతుందని అర్థం. ఆ తర్వాత పూజ గది గడపను అలంకరించుకోవాలి. ఇలా ఇవన్నీ పూర్తయిన తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి 1 by 1. నేనైతే 5 నైవేద్యాలు చేయగలిగాను. పులిహోర, పరమాన్నం, పాయసం, శనగల గుగ్గిళ్ళు, పూర్ణం బూరెలు. అవన్నీ రెగ్యులర్గా చేసుకుంటాం కదా. పూర్ణం బూరెలు ఒక్కటి నేను చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ప్రసాదం కోసం చేస్తున్నాం కదా, చాలా బాగా కుదిరాయి. పూర్ణం బూరెలు చేసేటప్పుడు చాలా వరకు పూర్ణం బాగా లూజ్ అయిపోతుంది. లడ్డూలాగా చేయడానికి రాదు కదా, అప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటే సెట్ అవుతాయి. ఈ విధంగా నైవేద్యాలు అన్నీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి స్తోత్రాలు చదివిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ పూజ స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే రథకల్పం బుక్లో ఒక్కొక్క పువ్వును సమర్పిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చేశాను బుక్లో చూసుకుంటూ. మీ దగ్గర అన్ని పువ్వులు లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ కూడా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత పంచామృతం సమర్పించాలి. తర్వాత కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. ఆ తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి ధూపం సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి మొదటగా తాంబూలం ఇవ్వాలి. మీకు వీలైతే చీర లేదంటే 2 బ్లౌజ్ పీసులు ఇవ్వచ్చు. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి.